इंद्रः सोमं विपतु क्षेमो अस्तु नः इमं मे वरुण इममिमं मे वरुण मे वरुण श्रुति वरुण मे वरुण श्रुति చిరు సత్కారం చేయదలిచారు. దీనిలో భాగంగా జోసెఫ్ సరస్వతి గారిని, అలాగే కార్యవర్గ సభ్యులు ముత్తంగి విశ్రామి గారిని, చింతలూరి లక్ష్మి గారిని, ఒక్కలంక ప్రభావతి గారిని, విశ్వనాథం కామేశ్వరి గారిని, విశ్వనాథం మీనాక్షి గారిని, వాడ్రేవు వెంకటరమణరావు గారు మా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆయన్ని, అలాగే చివుకుల వెంకటరమణ గారిని, శారద గారిని కూడా స్టేజ్ మీదకి రమ్మని అభ్యర్థిస్తున్నాం. మొదలుగా మొదలుపడ్డారో ఆ మొదలను నమస్కారం చేసే నలుగురు కలయనేసిన బాధని పరితాపాన్ని ఏ విధంగా ఆయన అనుభవించి అయ్యో వైద్యయ్య నువ్వు దూరంగా ఉన్న రాళ్ళు తీసుకురాలేకపోతున్నావా అని బాధపడ్డారో ఆ బాధ అభేయలో దేనిగా మొదలుగా భేదగా వాయించి మనకి వాళ్ళు అందించేవాడా. ఇలాగా సామోదవర్గంగా ఎందరో మహానుభావుడు శ్రీరాములు అందరికీ నమస్కారం పెడుతున్నా. ఆ స్వామి ఆ తత్వాన్ని ఆ త్యాగరాజ స్వామి రాముడు వినగలిగాం, చూడగలిగాం. దీని కారణాలు ఒక మహామహోపాధ్యాయ పద్మశ్రీ విధానులు మనం గగింపటి పక్కనే దాక్ష పక్కనే మా ఊరు వస్తుంది వాళ్ళు చిన్నప్పుడు వారి పేరు విన్నాం చూసాం కూడా. కనుక ఆ దాక్షాలలో ఆ భీమస సన్నిధానంలో మహానుభావుడు ఉద్భవించారు. సప్తగోదావరి ప్రత్యక్షం చేసిన మహానుభావులు అక్కడే వారు జన్మించారు. వారి కుమార్తె ఈవిడ. యస్యాహ జ్ఞానమయీ వివేక దిశన, యస్యాహ జ్ఞానమయీ వివేక దిశన స్తోత్రం సమాహ్లాదితే. సంగీతం అందరికీ రాదు, వచ్చిన అందరినీ ఆకట్టుకోలేరు. కానీ కళ్యాణి గారి సంగీతం మరి ఆ మహానుభావుడు ఎందుకు పేరు పెట్టారో కళ్యాణిని, కళ్యాణాత్మకంగా ఉంటుంది. కళ్యాణి రాగానే ఆవిడ కూతురు పెట్టుకుంటారు. బహుశా అద్భుతంగా పెట్టారు. యస్యాహ రాగమయీ, ఒక రాగం, ఆ రాగస్వరూపమే నామాలంకరణ పొంది కళ్యాణి నామం అదృష్టాలైందా ఆ నామం ఆ కళ్యాణ పేరు పెట్టుకోవడం వల్ల ఈవిడ అదృష్టంగా తెలియదు, ఇద్దరికైతే అదృష్టాలు అయ్యారు. అందుకని యస్యాహ రాగమయీ వివేక దిశన స్తోత్రం సమాహ్లాదితే. మనందరినీ కూడా ఎప్పుడు అందరినీ రంజింపు చేస్తూ ఉంటుంది, రంజించేది కాడ అద్భుతంగా. అంతేకాదు యస్యై వైణిక సత్కళ నిరతరం హస్తాయ భూషాయితే. ఎవరికైనా సంగీతం ఊరిలోంచి వస్తుంది, కోటలైతే ఈవిడికి చేతుల్లోంచి వస్తుంది సంగీతం. యస్యై వైణిక సత్కళ నిరతరం హస్తాయ భూషాయితే. ఆవిడ చేతులు అలంకరించింది ఆ వైణిక విద్య. యస్యాహ ఏమని వంశిత గురుతరం. ఆ ఏమన వంశంలో పుట్టిన ఆ శోభ ఏదైతే ఉందో, యస్యాయి ఏమన వంశిత గురుతరం వర్మాయ శర్మాయితే. అదొక కవచం ఏమని అనే పేరుకి ఒక మంచి ప్రసిద్ధి ఉంది, ఒక విస్తృతి ఉంది. ఆ విస్తృతితో ఈవిడ అందులో వంశం పుట్టి ఆ నాన్నగారికి పేరు తీసుకురావాలి.
మనం పుట్టిన నాన్నగారికి చెడు పేరు తీసుకురాకూడదు, పేరు చెప్పడం నష్టమే లేదు. ఆ పేరు ఇనుములు చేసింది సంతానం. అందుకని ఎస్ఐ ఏమని వంశిత గురుతరం వర్మాయ శర్మాయితే ఒక వర్మ కవచం అది. ఏమని శంకరశాస్త్రి గారు అంటే ఒక కవచం. ఆ కవచాన్ని ధరించి మనందరినీ ఆనందపడుతున్నారు. తాపాయా సర్వైనిత కళమా కళ్యాణం అవ్యాసదా కళ్యాణం అవ్యాసదా. అటువంటి ఆ వైదిక విద్య అనేటువంటి సరస్వతీదేవి ఈ కళ్యాణి గారిని నిరంతరము రక్షించాక, మరింత ఆయుష్ను పోసి, మరింత స్వరాన్ని ఇచ్చి అందరినీ ఎప్పుడూ ఆహారపరుస్తుండగాక అని ఆశీర్వచనం పొందుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఏమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారికి ఈరోజు మనం ఈ పుష్పాభిషేకం జరుపుకుంటున్నాం. ఈ అమృతోత్సవ వేదిక మీద 40 వేదిక మీద జరుగుతున్న తొలి పుష్పాభిషేకం ఇది. తొలి బిరుద ప్రదానం కూడా అమృతోత్సవం తర్వాత బిరుద ప్రదానం జరుగుతుంది. అందరూ పడుతుంటారు. చూశారు. గ్రామం హిందుస్థానీ కర్ణాటక 2 సంగీతాలను కూడా మేళ నుంచి నందకుమార్ గారు మంచి దొంగకి దానికి వాయిద్యం మీరు చక్కటి సహకారం అనుబంధం మీద వాళ్ళు తబలా మీద చక్కటి సహకారం అందించారు. నందకుమార్ గారు మళ్ళీ చూసుకుంటారు కూడా వస్తారు. చాలా గొప్ప సమ్మేళనం ఇది. అద్భుతమైన కచేరీలు మీరు మద్రాసు లాంటి నగరాలు పోవాలంటే కచేరీలు మనం ఉచితంగా ఆస్వాదించడం చేత మీరు మిత్రులు బంధువులు అందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం 18 రోజులు కచేరీలు ఆస్వాదించి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఎక్కడైనా వేయచ్చు. కాదు నేను ఎక్కలేదు. మార్కెట్ మార్కెట్లో ఉన్నాయా? పెట్టుకొచ్చారా? నందకుమార్ గారిని అలాగే తబలా విద్వాంసులను కూడా పుష్పాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. భాస్కరంగా చదివి బిరుదు ప్రదానాన్ని ప్రయాణిస్తాము. బిరుదు ప్రదానం కచేరీ కావచ్చు. మేడం ఇది ఆఫ్ చేసాను. వాళ్ళకి గ్యాప్ ఉండాలి. కూర్చోండి పోతే ఇంత ఆనందంగా తెలుసమ్మా. థ్యాంక్ యూ. బాస్కెట్ కూడా రండి మా ఫోటోలోకి. త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితి వారు పురస్కరించుకునేది కళ్యాణి గారికి బిరుదాంకితం చేస్తాం. అందుకని మీరు వింటే సైలెంట్గా తర్వాత మళ్ళీ మీ అప్రిసియేషన్ కూడా చెప్పచ్చు. అమృతోత్సవం శ్రీ త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితి రాజమహేంద్రవరం. It is with great pride and profound admiration that we present this citation to Srimati Emani Kalyani Lakshminarayana in recognition of her outstanding and exemplary service in the field of Veena instrument.
Srimati Kalyani Lakshminarayana has over the years distinguished herself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the cultural and classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer her the title Veena Madhupani Kalyani. Veena Madhupani Kalyani for her distinguished service and commitment for the classical art forms of music. The 7th day of 2026, Executive Committee of Sri Tyagaraja Narayan Das Seva Samiti, Rajamahendra. మా కృష్ణ కుమార్ గారు ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాసింది ఆయన. వీణా మృదుపాణి కళ్యాణి, ఇది మన శ్రీ త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితి వారు ఆవిడకి ఇస్తున్న బిరుదు. వీణా మృదుపాణి కళ్యాణి, వీణా మృదుపాణి కళ్యాణి. ఈ సందర్భంగా ఒకరికి శ్రీరామచంద్ర గారిని, అలాగే ప్రెసిడెంట్ చెంచులూరి వెంకట్రావు గారిని కూడా సమీపమై ఆవిడకి ఈ సైటేషన్ ఇవ్వమని కోరుతున్నాను. వాటరే వెంకటరామరావు గారు, అలాగే బుచ్చురావు గారు, జోషి సరస్వతి గారు కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సరస్వతి గారు, యూ షుడ్ ఫేస్ టువర్డ్స్ ద స్టేజ్. ఇక్కడ నుంచి ఇద్దరు వీణా మృదుపాణి కళ్యాణి. బాగుంది. తలో చెయ్యవేయండి.
Om